తాజా అంశాన్ని చూస్తున్నాం. మద్యం కేసులో కీలక నిందితులైన రాజ్ కేశిరెడ్డి, ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్ప బాలాజీలను సిట్ రెండో రోజు కస్టడీకి తీసుకుంది. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ మోహన్ విజయవాడ నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి వేల కోట్ల రూపాయల మద్యం కుంభకోణంకు సంబంధించిన వ్యవహారంలో రెండో రోజు కూడా సిట్ నిందితులుగా ఉన్నటువంటి నలుగురిని కస్టడీలోకి తీసుకుంది. ఇప్పుడు విజయవాడ జైలు నుంచి వెళ్ళిన ప్రభుత్వ ఆసుపత్రికి వైద్య పరీక్షల కోసం తరలించారు. వైద్య పరీక్షల అనంతరం మరి కాసేపట్లోనే సిట్ ప్రధాన కార్యాలయానికి తీసుకురాబోతున్నారు. నిందితులుగా ఉన్నటువంటి గత ప్రభుత్వ హయాంలో ఓఎస్డీగా పనిచేసినటువంటి కృష్ణమోహన్ రెడ్డితో పాటు ధనుంజయ రెడ్డిని, సీఎంఓలో మాజీ కార్యదర్శిగా ఉన్నటువంటి ధనుంజయ రెడ్డిని, అలాగే అప్పుడు ఓఎస్డీగా ఉన్నటువంటి కృష్ణమోహన్ రెడ్డిని, అలాగే భారతీయ సిమెంట్స్ డైరెక్టర్ గోవిందప్ప బాలాజీని, గత ప్రభుత్వ హయాంలో ఐటీ శాఖ మాజీ సలహాదారుగా వ్యవహరించిన రాజ్ కేశిరెడ్డిని ఇప్పటికే వాళ్ళని నిన్న వాళ్ళని కస్టడీకి తీసుకొని విచారించడం జరిగింది. నిన్న ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం వరకు సుమారు 8 గంటల పాటు వాళ్ళని వివిధ అంశాలపై ప్రశ్నించినప్పటికీ కూడా వాటి నుంచి సరైనటువంటి పొంతన లేని సమాధానాలు, దాటవేద సమాధానాలు, అలాగే ఏ విషయంపై మౌనం వహించడం లాంటి పరిస్థితులే చాలా వరకు ఉన్నాయి. ఈరోజు రెండో రోజు విచారణ తీసుకున్నటువంటి సిట్ అధికారులు మరింత లోతైనటువంటి సమాచారాన్ని రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఉదయం 8 గంటలకే జైలు నుంచి విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి ఈ నలుగురు నిందితుల్ని తీసుకెళ్లడం జరిగింది. నిన్న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కస్టడీ ఉన్నప్పటికీ వారి నుంచి పొంతన సమాధానం రాబట్టడంతో సాయంత్రం 5 గంటల సమయంలోనే వాళ్ళని తిరిగి విజయవాడలో ఉన్నటువంటి జైలుకి పంపించడం జరిగింది. అయితే ఈ నలుగురిని వేరువేరుగా, ఈ నిందితులు నలుగురిని వేరువేరుగా ప్రశ్నించారు. సుమారు 100 వరకు ప్రశ్నలను వాళ్ళకి సంధించినట్లుగా మనకు సమాచారం ఉంది. దీంట్లో ప్రధానంగా నలుగురిని వేరువేరుగా ప్రశ్నించిన తర్వాత వాళ్ళ జవాబులన్నింటినీ క్రోడీకరించి మిగిలిన వాళ్ళతో కూడా సమాధానాలను క్రోడీకరించుకునే ప్రయత్నం చేయడం జరిగింది. ఇందులో నలుగురు సమాధానాలు ఒకరికొకరు సమాధానాలు పొంతం లేకపోవడం, ఒకేసారి అందరినీ కలిగి ప్రశ్నించిన సమయంలో కూడా వాళ్ళ నుంచి సరిగ్గా దర్యాప్తును సహకరించకపోవడం అనేది చాలా కనిపిస్తోంది. ఏదైతే రాజ్ కేశిరెడ్డిని అరెస్ట్ చేసినటువంటి సమయంలో రాజ్ కేశిరెడ్డిని వాళ్ళని అదుపులో సమయంలో ఆయన చెప్పినటువంటి సమాధానాలకి, తర్వాత మళ్ళీ నిన్న విచారణ సమయంలో సిట్ అధికారులు ప్రశ్నించినప్పుడు చెప్పినటువంటి సమాధానానికి మధ్య పొంతన లేకపోవడం, నాలిక మడతేసినటువంటి విధంగానే సమాధానాలు ఉండడానికి చూపించారు. ఇప్పుడే వాళ్ళని విజయవాడలో ఉన్నటువంటి సిట్ కార్యాలయానికి వైద్య పరీక్షల అనంతరం తీసుకురావడం జరిగింది. మరి కాసేపట్లోనే సిట్టు వీళ్ళని విచారించబోతున్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షల అనంతరం ఇక్కడ తీసుకురావడం జరిగింది. అయితే ప్రధానంగా ఈ నలుగురిని ప్రశ్నించిన వాటిలో ప్రధానంగా వాళ్ళు సేకరించిన సమాచారం ప్రకారం అయితే అసలు ఈ సమావేశాలు మద్యానికి సంబంధించిన కుంభకోణం వ్యవహారంలో వివరాలు, ఈ సమావేశాల నిర్వహణ ఏ విధంగా జరిగింది, అలాగే వ్యక్తిగతంగా సమావేశాలు నిర్వహించాము అని చెప్తున్నప్పుడు అధికారులుగా సమావేశాలకు ఏ విధంగా హాజరయ్యారు అనే విషయం మీద ప్రశ్నించడం జరిగింది. గోవిందప్ప బాలాజీ భారతీయ సిమెంట్స్ డైరెక్టర్గా ఉన్నటువంటి వ్యక్తి ఏ హోదాలో డిస్టిలరీలు, మద్యం సరఫరా కంపెనీల యజమానులతో సమావేశం అయ్యారని కూడా సిట్ ప్రశ్నించడం జరిగింది. అసలు తాను సమావేశాలకే హాజరు కాలేదని ఒకసారి బుకాయించడం, అలాగే సిట్ అధికారులు వాళ్ళ వద్ద ఏ తేదీల్లో సమావేశాలకు ఆయన హాజరయ్యారు అని వాళ్ళు తీసుకున్నటువంటి సాంకేతికంగా తీసుకున్న సమాచారాన్ని ఆయన ముందు పెట్టిన తర్వాత అవన్నీ వ్యక్తిగతమైనటువంటి సమావేశాలే అనేటువంటి దాటవేద ధోరణిలో సమాధానం ఇచ్చినట్టుగా తెలుస్తోంది. మొత్తం మద్యం విడుపుల సొమ్మంతా అంతిమ లెక్కలన్నీ కలిపి ఎవరి దగ్గర ఉన్నాయి, ఎవరు వాటన్నింటినీ సేకరించారు అనే విషయాల్ని ప్రశ్నించారు. చార్టర్డ్ అకౌంటెంట్ మాత్రమేనని, మిగతా వివరాలు ఏవి తనకు తెలియదని బాలాజీ గోవిందప్ప చెప్పినప్పటికీ కూడా ఈ మొత్తాన్ని బెంగళూరు, హైదరాబాద్లో స్థిరాస్తి రంగంలో పెట్టుబడులు పెట్టడానికి ఎలా మళ్లించారు, అలాగే విదేశాలకు ఈ మొత్తాన్ని ఎలా తరలించారు, అలాగే బంగారు కొనుగోలుకు సంబంధించినటువంటి వ్యవహారాలు కూడా చేసినట్టుగా కూడా వీళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆధారాలను పరిగణలో తీసుకొని వాటికి సంబంధించిన వివరాలను కూడా రాబట్టడం జరిగింది. అలాగే ఎవరైతే దీంట్లో రాజ్ కేశిరెడ్డి ఉన్నాడో రాజ్ కేశిరెడ్డికి సంబంధించిన ప్రశ్నలో ఆయన ప్రైవేటు కార్యాలయానికి సీఎంఓ కార్యదర్శిగా ఉన్నటువంటి ధనుంజయ రెడ్డి ఎందుకు పదే వెళ్లాల్సి వచ్చింది, అలాగే కృష్ణమోహన్ రెడ్డిని కూడా తాము ఎప్పుడూ వెళ్ళలేదు అని వాళ్ళు జవాబు ఇచ్చినప్పటికీ రాజ్ కార్యాలయానికి వెళ్ళిన ఆధారాలన్నీ చూపించడంతో వాళ్ళు మౌనం వహించడం జరిగింది. మొత్తంగా చూస్తే నిన్న 8 గంటల పాటు ఏదైతే సిట్ అధికారులు అదుపులో తీసుకొని విచారించారో వాళ్ళ ద్వారా సేకరించినటువంటి సమాధానాలన్నీ 1-2 సార్లు క్రోడీకరించుకోవడం జరుగుతుంది. మరి కాసేపట్లోనే రెండో రోజు కూడా సిట్ అధికారులు ఈ నలుగురు నిందితుల్ని ప్రధానంగా ప్రశ్నించబోతున్నారు. అయితే ఈ మద్యం ముడుపుల వ్యవహారంలో మొత్తంగా సేకరించిన మొత్తం అంతా అంతిమ లబ్ధిదారుకి ఏ విధంగా వెళ్ళింది, ఎవరు అంతిమ లబ్ధిదారు, వెళ్ళినటువంటి డబ్బుల్ని ఏ విధంగా వినియోగించారు అనే అంశాలకు సంబంధించిన వివరాలన్నీ కూడా ఈ రెండో రోజు సిట్ తమ అదుపులో తీసుకున్న నలుగురు నిందితుల నుంచి వివరాలు రాబట్టబోతున్నారు. ఈ రోజు కూడా సాయంత్రం 6 గంటల వరకు సిట్ కస్టడీలో
కస్టడీలో ఉండేందుకు కోర్టు అనుమతించిన నేపథ్యంలో ఈరోజు నిన్న ఏదైతే ప్రశ్నలు అడిగారో వాటికి అనుబంధంగా మరికొన్ని ప్రశ్నలు అడిగి మొత్తం సమాచారాన్ని రాబట్టే విధంగా కూడా సిట్ అధికారులు ఈరోజు ప్రయత్నం చేయబోతున్నారు. ఇది ఈరోజు సిట్ కార్యాలయం వద్ద ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరామెన్ బి నాగరాజ్తో శ్రీనివాస్ మోహన్, ఈటీవీ న్యూస్.